సృష్టి ఆరంభానికి ముందు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వనియే ప్రణవనాదం, అదే ఓంకారం. ఆ ధ్వనియే గణపతి రూపంలో సాక్షాత్కరించింది. బ్రహ్మదేవుడు ముందుగా వినాయకుని పూజించి సృష్టి ప్రారంభించాడు. గణపతిని పూజిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే. త్రిమూర్తుల కళ్యాణాలతో పాటు సకల దేవతల కళ్యాణాలకు శుభకార్యాలను జరిపించినది మన వినాయకుడే. మన దేశంలోని మహారాష్ట్రలో పూనా నగరానికి సమీపంలో 8 ప్రదేశాల్లో కొలువై ఉన్నాడు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ అష్టవినాయక దేవాలయాల్లో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత, పురాణ ప్రాశస్త్యం, శక్తి, మహిమలు కలిగి ఉన్నాయి. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన అష్టవినాయక దేవాలయాల్లో ఆద్యపీఠం శ్రీ మోరేశ్వర్. ఇక్కడి నుండే అష్టవినాయక యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ వెలసిన మోరేశ్వర్ గణపతి ప్రధాన ద్వారం ముందే నందీశ్వరుడు కొలువు తీరడం ప్రత్యేకం. ఈ క్షేత్రంలో ముద్గల మహర్షి తపస్సు చేసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ప్రళయకాలాల్లో కూడా నశించిన క్షేత్రం ఇది అని పురాణాలు వర్ణిస్తున్నాయి. ఇక్కడ మోర్ అనే మాటకి మయూరము అని సంస్కృతార్థం, అంటే నెమలి క్షేత్రం ఇది. ఇప్పటికీ క్షేత్రంలో అనేక విశిష్టతలు కనబడుతున్నాయి. ఇది ముద్గల మహర్షి యొక్క తపోభూముల్లో ఒకటి, ప్రధానమైనది. అందులో ముద్గల మహర్షి స్థాపించినటువంటి గాణపత్య పీఠం యొక్క కొనసాగింపు నేటికి కనబడుతున్నది. గాణపత్య పీఠం ఇక్కడున్నది. దాన్ని ఆధారం చేసుకుని అనేక విధాలైన గణపతి సంప్రదాయాలు ఇక్కడ విశేషంగా వ్యాప్తి చెంది ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఈ క్షేత్రానికి సంబంధించి శాస్త్రాల్లో కనబడుతున్నది. నిజే భూస్వానందే జడభరత భూమ్యాం పరతరే తురీయాయాస్తీరే పరమ సుఖదే త్వం నివససి మయూరాయానాథస్త్వమసి చ మయూరేశ భగవన్ అతస్త్వాం సంధ్యాయే శివహరి రవి బ్రహ్మజనకం. సృష్టంతరికి హేతువైన ఒక పరంజ్యోతి ఉన్నది. అదే వివిధ దేవతా రూపములుగా వచ్చినది. ఆ పరంజ్యోతిని గణపతిగా ఆరాధించిన క్షేత్రం. ఈ గుడిలో 8 దిక్కులలో 8 గణేశుని విగ్రహాలున్నాయి. అవి ఏకదంత, మహోదర, గజానన, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ, వజ్రతుండ అనే నామాలతో. ఇవి కాక గుడిలో 23 వరకు పరియందు గణపతి క్షేత్రాలకి మొకటాయమానంగా ఉన్నటువంటిది. అటువంటి మయూరేశ్వరునికి నమస్కారం చేసుకుని సర్వం శ్రీ మహాగణేశ చరణారవిందార్పణమస్తు. అష్టవినాయక క్షేత్రంలో ఇది శ్రీ బల్లాలేశ్వర క్షేత్రము. ఇది పాలి అనే ప్రాంతంలో ఉన్నది. మహారాష్ట్రలో పల్లీపూర్ అని కూడా దీనికి వ్యవహారం ఉన్నది. ఇక్కడ బల్లాలేశ్వరునికి సంబంధించి ప్రసిద్ధి చెందిన క్షేత్ర పురాణ కథతో పాటు మహాపురాణంలోని కథలు కూడా విశేషంగా కనబడుతున్నాయి. బల్లాలేశ్వర అవతారం గురించి స్కాంద పురాణంలో గణేశ ఖండంలో చాలా విశేషంగా ఉన్నది. ఈ బళ్ళాల అనేటువంటిది విద్యకు సంబంధించినటువంటి గణపతి యొక్క స్వరూపము, ఆచార్య రూపము, జ్ఞాన రూపము. బలేశ్వర ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. గర్భగుడిలో వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. మూల విరాట్ వెనుక గల వెండి తొడుగులపై చామరాలు విసురుతూ సిద్ధి బుద్ధి స్వామిని సేవిస్తూ ఉంటారు. ఆయన వాహనం మూషికం, మోదకం చేత ధరించి ఉంటాడు. అష్టవినాయక ఆలయాల్లో ఇది ఎంతో ప్రసిద్ధి గల ఆలయం. ఇక్కడ భాద్రపద మాసంలోనూ మాఘమాసంలోనూ పాడ్యమి నుండి పంచమి దాకా ఉత్సవాలు జరుగుతాయి. భాద్రపద శుద్ధ చవితి నాడు నైవేద్యాన్ని స్వామి స్వయంగా వచ్చి ఆరగిస్తాడని ఇక్కడ భక్తుల విశ్వాసం. మరునాడు అన్న సంతర్పణ జరుగుతుంది. ఇక్కడ మొక్కుకున్న వారు 21 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు.
ఇది తూర్పుముఖంగా ఉన్నటువంటి ఈ ఆలయంలో విశేషం ఏమిటి అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు మారేటప్పుడు సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు సరిగ్గా మూల విరాట్టుపై పడతాయి. ఇలాంటి క్షేత్రములు భారతదేశంలో చాలా ఉన్నాయి. అంటే భారతీయ క్షేత్రములు ఆలయముల నిర్మాణంలో మన పెద్దవాళ్ళు ఎటువంటి తపశ్శక్తిని ధారపోశారో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. అటువంటి ఈ భవ్య క్షేత్రం పావనమైనటువంటి పరిసరాలతో కూడి ఉన్నటువంటిది. ఇక్కడ అంబా నది అనేటువంటి నది ప్రవహిస్తున్నది. गावचा पूर्व निवासी पाली गावे आला. गावचा पूर्व निवासी पाली गावे आला. कथा अशी ही फक्त सांगती महिमा तै वाटला. कथा अशी ही फक्त सांगती महिमा तै वाटला. हो नमना बल्लाळेश्वर प्रभुला, नमना बल्लाळेश्वर प्रभुला, बल्लाळेश्वर प्रभुला, नमना बल्लाळेश्वर प्रभुला. अजुनी देती साक्ष तुझा दिलेला. पूर्ण मंदिरे अजुनी देती साक्ष तुझा दिलेला. ఇది ప్రత్యేకించి స్థానికంగా పిల్లల దేవుడు గణపతి అని చెప్పడానికి కూడా కనిపిస్తుంది. తమిళనాడులో పిళ్ళయ్యార్ అంటారు, అంటే పిల్లల దేవుడు. గణపతిని బాల గణపతిగా ఉపాసించడం అనుకున్నది. బాలతత్వము ఆనందానికి ప్రతీక, అందుకు ఆనంద గణపతే బాల గణపతి. అంతేకాదు పిల్లలకి చాలా ప్రీతిపాత్రమైన దేవుళ్ళు ఇద్దరు కనబడుతున్నారు మనకి. ఒకరు గణపతి, ఇంకొకరు ఆంజనేయ స్వామి. వీళ్ళిద్దరు పిల్లలకు కూడా మహాప్రీతి. అందుకు గణపతి పిల్లల మొదలుకొని పండితుల వరకు అందరికీ దేవుడు ఆయనే. మహారాష్ట్రలో సిద్దిటికి ఒక ప్రసిద్ధ అష్టవినాయక క్షేత్రం. అష్టవినాయకుల్లో ఒకరైన సిద్ధి వినాయకుడు వెలసిన చోటు ఇది. సిద్ధి వినాయకాలయం ఇక్కడ ఒక కొండపై ఉంటుంది. ఇక్కడ స్వయంభూమూర్తి 3 అడుగుల ఎత్తులో ఉంటాడు. ఈ సిద్ధి వినాయక విగ్రహం కొండపై వెలిసినందువల్ల అందులో కలిసిపోయి ఉంటుంది. ఇది సిద్ధి వినాయక క్షేత్రము. ఆ సిద్ధ అనే శబ్దమే సిద్ధినిచ్చే క్షేత్రం అని చెప్పబడుతున్నది. ఇది పవిత్రమైనటువంటి భీమానది తీరములో ఉన్నది. ఈ భీమానది ఇక్కడ దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్నది. ఇక్కడ సిద్ధి వినాయక ప్రతిష్ఠ సాక్షాత్ నారాయణుడు చేసిందిగా పురాణములు మనకు వర్ణిస్తున్నాయి. ఇక్కడ స్థల పురాణముల్లోనూ అదేవిధంగా ముద్గల గణేశ పురాణాదుల్లోనూ చెప్పబడుతున్న కథ ప్రకారంగా సృష్టి ఆది యందు నారాయణుడు యోగనిద్రయందుండగా ఆయన యొక్క కర్ణమాలిన్యంలోంచి ఉద్భవించిన రజోగుణ తమోగుణాలకు ప్రతీకలైన మధుకైటములైన అసురులు విజృంభించినప్పుడు వారిని సంహరించడానికై నారాయణుడు తన ప్రతాపాన్ని ప్రకటిస్తున్నాడు. అయితే ఎప్పటికీ కూడా వారు సంహరింపబడకపోవడంతో ఒక్కసారిగా ప్రణవ తేజాన్ని ధ్యానం చేసేట నారాయణుడు. ఆ ప్రణవ తేజం గణపతి రూపం ధరించి విఘ్నమును తొలగించింది. అప్పుడు పరాశక్తి యొక్క వీక్షణతో అప్పుడు నారాయణుడు ఆ మధుకైటముని సంహరించారు. అందుకు మధుకైటవ సంహారానికి గాను గణపతి అనుగ్రహం కారణమైనందున అటు తర్వాత నారాయణుడు గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడని, అలా నారాయణుని చేత ప్రతిష్ఠితమై నారాయణునికే సిద్ధినిచ్చిన క్షేత్రం గనక దీనికి సిద్ధక్షేత్రం అని పేరు. పైగా సిద్ధక్షేత్రములనే మాటలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏ క్షేత్రముల యందు సాధన చేస్తే అది వెంటనే సిద్ధినిస్తుందో ఆ క్షేత్రానికి సిద్ధక్షేత్రం అని పేరు. పురాణ కథలు ఏ ఏ రూపాలతో చెప్పినప్పటికీ కూడా ఆ క్షేత్రముల యందు మనకు శ్రద్ధను కలిగించడం కోసమే కథ.
కానీ క్షేత్రములో ఉన్న ప్రత్యేకతను పరిశీలించాలంటే అక్కడ తపశ్శక్తిని చూడాలి, అక్కడ ఆరాధింపబడుతున్న దేవతామూర్తుల్ని, ఆ పరిసరాల్లో ఉన్నటువంటి నదీమ తల్లులు, వృక్షములు, వీటి యొక్క విశిష్టత గమనించాలి. అలాంటి చోట సాధన చేస్తే సిద్ధి తొందరగా లభిస్తుంది. అసలు క్షేత్రం సాధనకి. ఇక్కడున్న గణపతిని ఆరాధన చేసి ఉపాసన చేస్తే ఉన్న విశేషం అది. ఈ స్వామికి ప్రదక్షిణ చేయాలి అంటే భక్తులు కొండ చుట్టూ 5 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ప్రదక్షిణం చేయడం వలన ఒక విశేషమైన ఫలం ఉన్నది కనుక భక్తులు ఎందరో ఇక్కడ గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఈ స్వామి ఒడిలో ఒక పక్కన సిద్ధి, మరో పక్కన బుద్ధి ఉన్నారు. సిద్ధి అనే మాట గణపతికి ప్రత్యేకంగా కనబడుతున్నది. సిద్ధి వినాయకుడు, వరద వినాయకుడు, ఇలాంటి పేర్లన్నీ ఆయనకున్నాయి. ఇక సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి. వినాయక చవితి నాడైతే వరసిద్ధి వినాయక స్వామిని ప్రత్యేకం అంటాం మనం. అంటే వరము సిద్ధి 2 శక్తులు ఉన్నాయి ఆయన గణపతికి. అందుకు వరదమూర్తయే నమః అని గణపతి అథర్వశిష్యం మనకు చెప్తున్నది. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమదపతయే, నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. అసలు వరదమూర్తి అనేది గణపతికి సంబంధించిన ప్రసిద్ధమైన నామం ఇది. అందుకే ఆయనకే వరసిద్ధి వినాయక అని కూడా మనం అంటున్నాం. అంటే వరములను సిద్ధింపజేయవాడు నాకు అర్థం మాత్రమే కాదు, వరము సిద్ధి 2 ఆయన. వరము అంటే కోరుకునేది అని అర్థం. కోరుకునేవన్నీ ఇచ్చేవాడు కనుక వరద వినాయకుడు. అంతేకాదు సమస్త కార్యముల్ని సిద్ధింపజేస్తాడు, అభిష్టాలను సిద్ధింపజేస్తాడు, యోగములని సాధనల్ని సిద్ధింపజేస్తాడు కనుక సిద్ధి వినాయకుడు. ఇప్పటికీ భృషుండి మహర్షి తపస్సు చేసిన చోటు ఉన్నది. ఇక్కడ మహర్షి వ్యాసదేవుడు యజ్ఞము చేసిన యాగశాల కూడా ఉన్నది. విష్ణు మందిరము కూడా ఇక్కడ ఉన్నది. ఎందుకంటే నారాయణుడు ప్రతిష్ఠ చేసిన క్షేత్రం గనక. స్వయంభూమూర్తి ఇక్కడ గణపతి. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇలాంటి భవ్యమైనటువంటి ఈ సిద్ధి వినాయక క్షేత్రాన్ని ఆశ్రయించుకొని ఇంకా అనేక ఆలయములు ప్రత్యేకతలు ఉన్నాయి. అటువంటి
ఈ సిద్ధటేక క్షేత్రంలో సిద్ధి వినాయక క్షేత్రంలో కొలువైన మహాగణపతికి సిద్ధ గణపతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. మహారాష్ట్రలోని అష్టవినాయక ఆలయాల్లో మరో అద్భుతమైన మహిమ కలిగిన పుణ్యక్షేత్రం చింతామణి. చింతామణి ఆ పేరులోనే ఉన్నది. కోరిన కోరికలన్నింటినీ తీర్చేటటువంటి మణిని చింతామణి అంటారు. ఈ క్షేత్రం పూణే నగరానికి అతి దగ్గరలో వెలసిన క్షేత్రం. ఈ ఆలయం టేవూరు అనే గ్రామంలో స్వామి సిద్ధి వినాయకుడిగా స్వయంభువుగా అవతరించాడు. सुंदर हा अभिराम चिंतामणि सुंदर हा अभिराम चिंतामणि सुंदर हा अभिराम चिंता हरति भेतानां चिंता हरति भेतानां सुंदर हा अभिराम चिंतामणि सुंदर हा अभिराम चिंतामणि सुंदर हा अभिराम थोर भक्त जगी माधव झाले थोर भक्त जगी माधव झाले गणेश भक्ती मध्ये रंगले गणेश भक्ती मध्ये रंगले तिथे कवी झाली जीवन ज्योती तिथे कवी झाली जीवन ज्योती ऐसा भक्त महान ऐसा भक्त महान सुंदर हा अभिराम चिंतामणि सुंदर हा अभिराम चिंतामणि सुंदर हा अभिराम शांती लाभता विधीचा चित्ता शांती लाभता स्थावर क्षेत्र महान स्थावर क्षेत्र महान सुंदर हा अभिराम चिंतामणि सुंदर हा अभिराम चिंतामणि सुंदर हा अभिराम. అష్టవినాయక క్షేత్రాలలో శ్రీ చింతామణి గణపతి క్షేత్రం ఇది థేహూర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నది. ఈ భవ్యమైన చింతామణి గణపతి క్షేత్రం అంతా కపిల మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతం. కపిల మహర్షి యజ్ఞము చేయగా ఇంద్రుడు సంతోషించి యజ్ఞ ఫలితంగా ఇచ్చినటువంటి భవ్యమైన మణి చింతామణి. ఆ చింతామణి గ్రహించినటువంటి కపిల మహర్షి తన తపస్సు తాను చేస్తూ తన యొక్క యజ్ఞములకు తపస్సులకు అవసరమైన ద్రవ్యములను మాత్రమే ఆ చింతామణి ద్వారా పొందేవారు. అలా పొందుతూ అందుకు ఎప్పుడైనా సంపద ధర్మముతో సంపాదించాలి, ధర్మము కోసం సంపాదించాలి, ధర్మమునకై వినియోగించాలి. అందుకు తాను పొందినటువంటి ఆ యజ్ఞదత్తమైనటువంటి చింతామణిని తన తపస్సునకు స్వధర్మానికి వాడేవారు. ఒకానొకప్పుడు గనుడు అనబడేటువంటి రాజునకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ గనుడు ఆ చింతామణిని ఆశించాడు. తపస్సులతో పొందినటువంటి సంపదని భోగంతో శ్రమతో జీవించే వారికి ఇవ్వరాదు, అది తపో నియమం. దాన్ని గ్రహించలేని గనుడు బలాత్కరించి తీసుకుపోతే కపిలుడు యజ్ఞము చేసి ఆ అగ్నిహోత్రము నుంచి గణపతిని ఆవిర్భవింపజేసుకున్నాడు. ఆయన తపస్సుకు సంతోషించినటువంటి యజ్ఞేశ్వరుడైన గణపతి ఆవిర్భవించి ఆ గనుడు అనబడే అసురాంశ కలిగినటువంటి రాక్షుని సంహరించి ఆ చింతామణిని తిరిగి తీసుకువచ్చాడు. అయితే గణపతి తిరిగి తనకు చింతామణిని ఇస్తే ఆ చింతామణిని తిరిగి కపిలుడు గణపతికి అనుగ్రహించాట. అంటే ఇక్కడ అర్పించాడని అర్థం. ఎప్పుడైతే గణపతికి తాను చింతామణిని ఇచ్చాడో గణపతి అన్నాడు, నీ చింతామణి నీకు ఇచ్చాను కదయ్యా, మళ్ళీ నాకెందుకు ఇచ్చావు అన్నాడు. ఈ చింతామణి కేవలం సంపదలిస్తుందేమో కానీ ఈ చింతామణి కంటే గొప్పవాడివి అయ్యా నువ్వు భక్త చింతామణివి అని స్తుతించేట కపిలుడు. అందుకు భక్త చింతామణి గణపతి. చింతామణి అంటే కోరిన కోర్కెలు అందించేది చింతామణి, చింతించిన కోరికలను నెరవేర్చేది చింతామణి. ఇప్పుడు ఏ భక్తుడు ఏది చింతన చేస్తే దాన్ని సిద్ధింపజేసే గణపతి కనుక చింతామణి గణపతి అని చెప్పబడుతున్నది. ఈ కపిలోపాఖ్యానంలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే బాహ్య సంపదల కంటే తపస్సు ద్వారా సంపాదించే సంపదల కంటే గొప్ప సంపద భగవత్ సంపద. ఈ భగవత్ సంపదను ఎవ్వరూ దోచుకోలేరు. ఆ సంపద దగ్గర ఉందా ఏ శత్రువు ఏమీ చేయలేడు. అందుకు భక్తి సంపద, భగవద్ జ్ఞాన సంపద, వీటిని మించిన సంపద లేదు అని ఇందులో చూపిస్తున్నటువంటి గొప్ప సందేశం. గణపతే ఇక్కడ చింతామణి, భగవంతుడే చింతామణి, భగవంతుడే కల్పవృక్షము, భగవంతుడే కామధేనువు, భగవంతుడే చింతామణి. అందుకు చింతామణి గణపతి క్షేత్రం యొక్క కథ ఇది. అప్పుడు కపిల మహర్షిని అనుగ్రహించిన స్వామి
ఆ యజ్ఞమునకు తపస్సునకు సంతోషించి చింతామణి గణపతి పేరుతో స్వయంభువై ఇక్కడ వెలసి ఉన్నాడు. అది ఈ క్షేత్రం యొక్క విశేషం. सर्वांगी सुंदर उठसेंदुआची कंठीधर के माळ मुक्ता पराची जय देव जय देव जय मंगल देव श्री मंगल मूर्ति दर्शन मात्रे माना कामना पूर्ति जय देव जय देव रत्न गचित परा तुझ गौरी कुमरा चंदनाची उलटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा रुंदून तेनु पुरे चरणी गागरिया जय देव जय मंगल ओ श्री मंगल मूर्ति दर्शन मात्रे माना कामना पूर्ति जय देव लंबोदर पीतांबर फणिवर वंदना सरसुंड वक्र तुंड नयना दास रामाचा पाय सजना संकटी पावावे जीवानी रक्षावे सिरवर वंदना जय देव जय मंगल मूर्ति ओ श्री मंगल मूर्ति दर्शन मात्रे माना कामना पूर्ति जय देव कालिंग सुतांगण मदीनकर डोळ्यानी पाहिन रूप तुझे प्रेमे आलिंगन आनंद पूजन भावे वाय नमले नम तमेव माता पिता त्वमेव तमेव बंधु सखा त्वमेव तमेव विद्या द्रविण त्वमेव तमेव सर्वं मम देव कायेन वाचा मनेन्द्रियैर्वा पुरात्मका वा करोमि सुवा करोमि यज्ञं सकलं परस्मै नारायणार्ति समर्पयामि अक्षं केशवं नारायणं सुदामोदरं वासुदेवं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रालि हरे राम 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 हरे 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 कृष्ण మహారాష్ట్రలోని అష్టవినాయక ఆలయాల్లో మరో అద్భుతమైన మహిమ కలిగిన పుణ్యక్షేత్రం వరద గణపతి క్షేత్రం. ఇది పూణే నగరానికి బొంబాయి వెళ్లే దారిలో లోనావాలా వద్ద వెలసిన క్షేత్రం. ఈ ఆలయం టేవూరు గ్రామంలో నెలకొని ఉంది. ఇక్కడ వరసిద్ధి వినాయకుడు స్వయంభూగా అవతరించాడు. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम् येषां हृदयो भगवान् मंगलायतन नरी तदेवलं श्रीदेव तारावलं चन्द्रवलं तदेव विद्यावलं देवलं तदेव लक्ष्मीदेवं श्रामि लाभस्येषां देशेषां कुतस्येषां वरयेषां इन्द्रः समृद्धश्च जनार्दना विनायकं गुरुवानं ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्ध्यता सिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः सर्वविघ्नहरश्चिष्टायां शुभपुण्यतिथौ मम आत्मना श्रुतिस्मृति पुराणफलप्राप्त्यर्थं श्री वरदविनायक महागणपति देवता प्रीत्यर्थं सायमा उपासना पूजनाख्यं कर्मर्षे तत्रादौ निर्विघ्नता सिद्ध्यर्थं महागणपति स्मरण जगर्षे गणानान्त्वा शौनको घृतमुदो गणपतिर्जगति गणपति स्मरणे विनियोगः गणानान्त्वा गणपति महामहे कविं कवीनामुपसरसमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सीदसादनं वरदविनायक महागणपति देवता अध्याय में चिंतामि वरदविनायक महागणपति देवता आह्वानार्थे अक्षतां समर्पयामि वरदविनायक महागणपति देवता आसनस्थाने अक्षतां समर्पयामि वरदविनायक महागणपति देवता पादेः पाद्यां समर्पयामि वरदविनायक महागणपति देवता अर्घ्यं समर्पयामि स्नानीयं समर्पयामि स्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानानन्तरम् आचमनीयं समर्पयामि वरदविनायक महागणपति देवता स्नानकाले पंचामृत स्नापयते सोमृष्ण्यं भवाय संगते वरदविनायक महागणपति देवता स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानानन्तरम् आचमनीयं समर्पयामि वरदविनायक महागणपति देवता दधिग्रहणाकारिशं जिष्णुरसनामकर्वराणि शुद्धि वरदविनायक महागणपति देवता स्नानं समर्पयामि मधु अतवृतायते मधुक्षरनिन्दवा माध्वीर्न सन्तोषति वरदविनायक महागणपति देवता मधु स्नानं समर्पयामि वरदविनायक महागणपति देवता घृतस्नानं समर्पयामि घृतस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानानन्तरम् आचमनीयं समर्पयामि वरदविनायक महागणपति देवता शर्करा स्नानं समर्पयामि शर्करा स्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि
शुद्धोदक स्नानंतरेण आचमनीयं समर्पयामि वरदविनायक महागणपते दावना षष्ठेन गन्धद्वारां दुरादशां नित्यपुष्टाकर्षणम् ईश्वरी सर्वभूतानां तामिव होपवे श्रीं वरदविनायक महागणपते दावना षष्ठेन गन्धोदक स्नानं समर्पयामि गन्धोदक स्नानान्तरेण शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानान्तरेण आचमनीयं समर्पयामि वरदविनायक महागणपते दावना विलेपनार्थे चन्दनं समर्पयामि श्रीखण्डं चन्दनं दिव्यां गन्धाद्यो सुमनोरं विलेपनं सर्वश्रेष्ठं चन्दनं प्रतिगृह्यतां वरदविनायक महागणपते दावना विलेपनार्थे चन्दनं समर्पयामि हरिद्रा कुङ्कुमं सकल सौभाग्यद्रव्यं समर्पयामि वरदविनायक महागणपते दावना अलङ्कारार्थे अक्षदां समर्पयामि वरदविनायक महागणपते दावना ऋतुकालद्वौ पुष्पं समर्पयामि वरदविनायक महागणपते दावना धूपं समर्पयामि स्थावरदीपं समर्पयामि नैवेद्यार्थे पंचामृतशेष नैवेद्यं समर्पयामि सत्यन्तवर्तेन परिषिञ्चामि अमृतोपस्कर्म शिशुवां प्राणस्व अपानस्व व्यानस्व उदरस्व समानस्व ब्रह्मणस्व नैवेद्यं मध्यपानीयं समर्पयामि पुनर्नैवेद्यं निवेदयामि ओं प्राणस्व अपानस्व व्यानस्व उदरस्व समानस्व ब्रह्मणस्व उत्तरापोषणं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि करोद्वर्तनार्थे चन्दनं समर्पयामि वरदविनायक महागणपते प्रार्थना भावे नमस्करोमि अनेन श्री वरदविनायक महागणपते प्रियन्ताम् उत्तरे निर्मल विसृज्य अभिषेकं कुर्यात् ओम नमस्ते गणपते तमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खलिदं ब्रह्मासि त्वं साक्षात् आत्मासि नित्यम् अवतो माम् अवक्तारम् अवश्रोतारम् उदातारम् उदातारं वाञ्छन्मशिषमशातादवरसदवतरा तदवेक्षणा तदवजोर्ध्वा तदवतरा तद सर्वतमां पाहि पाहि समन्तात् त्वां वाङ्मयस्वन्महात्मानन्दवस्वं ब्रह्ममयः सच्चिदानन्दादिप्योषि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमय विज्ञानमयसि सर्वं जगदिदं ततोदते सर्वं जगदिदं त्वत्ततिष्ठति सर्वं वेदं जलमसि सर्वं जगदिदं त्वत्रतीति त्वं भूमिरापो नलिलो नभाजनित्वारिवाजनितं गुणत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारसितो जनितां त्वं शक्तित्रयं वादवां योगुणध्यानत्रितः ब्रह्मा त्वं विष्णु स्वं रुद्र स्वं इन्द्र स्वं अग्नि स्वं वायु स्वं सूर्यं स्वं ब्रह्म भूर्वरं गणादिं पुरुषार वर्णादिं तदनन्तरम् अर्धेन्दुलततं धारणरुद्धां एतदमनुश्रुवं गकारं पूर्वरूपम् अकारं मध्यपनुदरशान्तरूपम् इन्द्रदरं नादसन्धानं सकतसन्धे ऐषा गणेशविद्या गणकृष्णेश्वरं गायत्री छन्दा ओम गणपतये नमः एकदन्ताय द्वये वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् एकदन्तं चतुरस्रं पाशमं कुशदानवरदं चवरदमस्य विपुराणं मोक्षवरदं रक्लम्बोदरं शूर्पवर्णं रक्तवाससं रक्तपुष्पे सुविजितं भक्तां गम्भीरं देवं जगत्कारणोचितं आविर्भूतन्तरिष्ठादौरिरेवर्धातरमेवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो रामते नमः प्रमदते नमस्ते अश्लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवदाय श्रीवरदमुनिर्मदवयेदेवते सर्वविघ्नैर्वादते सर्वतोमुदते महापापात्मनोचिते सायं धियानो जय सर्वं पावनस्यति प्रातर्धियानो रात्रिकृतं पावनस्यति सायं प्रातः प्रञ्जानो अपो भवति मोक्षं च विन्दति त्वं सर्वशीर्षशान्तयं यो यदि महादस्यति स्वभावी अनुति सर्ववर्धनते यं कामदितन्तमनिर्सादेदानेन गणपतिमोचितवाग्विभूतिर्वाक्यं ब्रह्माध्याचनुदितात्मकदाचनेति दुर्वाङ्कुरयति स विष्णु भवति यो लाजिर्यते स शिवानुभूति समेतावानुभूति मोदकसहस्राणि यजिते स वाञ्छफलमाप्नोति यस्य समिद्भिरिति सर्वं लभते स सर्वं लभते अष्टो ब्राह्मणः सम्यग्रायित्वा सूर्यवर्चस्व भवति सूर्यग्रमानद्या प्रतिमा सन्निध्वा कृत्वा सिद्धमन्त्रवति महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते स सर्वविद्युते स सर्वविद् भवति वेदानितमनिषदः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्मान् विषावैः ॐ शान्ति शान्ति शान्तिः खण्डं चन्दनं दिव्यां गततु सुमनोरं विलेपनं श्रोषणं चन्दनं प्रतिगृह्यतां वरदविनायक महागणपते दावना विलेपनार्थे चन्दनं समर्पयामि महागणपते दावना ऋतुकालद्वौ पुष्पं काण्डात् वरन्ति पदशपदे देवानो दूर्वेण सहस्रेण सत्यजा वरदविनायक महागणपते दावना दुर्वाङ्कुरं समर्पयामि वरदविनायक महागणपते दावना ऋतुकालद्वौ पुष्पं समर्पयामि అష్టవినాయక క్షేత్రాల్లో శ్రీ వరద వినాయక క్షేత్రం ఇది మహడ్ అనే ప్రాంతంలో ఉన్నటువంటిది. ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే
వేద ఋషి అయినటువంటి గుర్త్సమధుడు తపస్సు చేసిన చోటు ఇది. గణపతిని సాక్షాత్కరింపజేసుకున్న చోటు ఇది. వేదాల్లో ఋగ్వేదంలో యజుర్వేదంలో కూడా ఈ మహానుభావుడైన గుర్త్సమధ మహర్షి ప్రస్తావన ఉన్నది. అత్యంత ప్రాచీనుడైన గుర్త్సమధ మహర్షి యొక్క ప్రత్యేకత ఏంటంటే అత్యంత ప్రసిద్ధమైనటువంటి గణానాంత్వా మంత్రానికి ద్రష్ట ఇతడు. ఇక్కడ తపస్సు చేసి ఈ మంత్రాన్ని ఆయన దర్శించాడు. ఈ మహర్షి యొక్క చరిత్ర గణేశ పురాణంలో చాలా విస్తృతంగాను విచిత్రంగాను కూడా ఉన్నది. ఈయన జన్మకి సంబంధించి ఒకానొక వివాదం ఏర్పడి ఋషులందరూ ఈయన్ని వేద చర్చల్లో అయోగ్యుడిగా తేల్చారట. నీకు ఋష్యత్వం లేదు, వేద విషయములపై సరి అయిన దివ్యజ్ఞానము లేదు అని ఎప్పుడైతే తిరస్కరించారో పశ్చాత్తప్తుడై ఆయన ఈ క్షేత్రం ఉన్నటువంటి వన ప్రాంతానికి వచ్చి ఏకాగ్రంగా గణపతిని ఉద్దేశించి ఆయన జపాన్ని తపాన్ని అనుష్ఠించాడు. ఆ సమయంలో గణపతి అనుగ్రహించి దర్శనం ఇవ్వడమే కాకుండా తన దివ్య మంత్రం అతనికి దర్శింపజేశాడు. महड क्षेत्रीचा विनायका ही स्वीकारी वंदना. महड क्षेत्रीचा विनायका ही स्वीकारी वंदना. दुरित नाशका भक्त तारका पुरवी मन कामना. दुरित नाशका भक्त तारका पुरवी मन कामना. महड क्षेत्रीचा विनायका ही स्वीकारी वंदना. जागृत दैवत ऐसी ख्याती तुझाच क्षेत्राची. नेमे तुझला पूजिती त्यांचे इष्ट काम पुरविशी. जागृत दैवत ऐसी ख्याती तुझाच क्षेत्राची. नेमे तुझला पूजिती त्यांचे इष्ट काम पुरविशी. मुक्ती लाभते तुझ्या वराने जीवनी करुणा घना. दुरित नाशका भक्त तारका पुरवी मन कामना. महड क्षेत्रीचा विनायका ही स्वीकारी वंदना. महड क्षेत्रीचा विनायका ही स्वीकारी वंदना. दुरित नाशका भक्त तारका पुरवी मन कामना. दुरित नाशका भक्त तारका पुरवी मन कामना. महड क्षेत्रीचा विनायका ही स्वीकारी वंदना. स्वीकारी वंदना. మహారాష్ట్రలోని అష్టవినాయక ఆలయాల్లో మరో అద్భుతమైన మహిమగల పుణ్యక్షేత్రం లేణ్యాద్రి. ఈ క్షేత్రం పూణే నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది. ఈ ప్రాంతం అంతా పచ్చగా ఉండే కొండ ప్రాంతం. ఈ క్షేత్రంలో సాక్షాత్తు పార్వతీదేవి 12 సంవత్సరాలు తపస్సు చేయగా భాద్రపద శుద్ధ చవితి నాడు ఆమె ఒక కొయ్య బొమ్మను చేయగా ఆ బొమ్మ సజీవంగా ఎదుట నిలిచింది. నీ కోరిక ప్రకారం నీ కుమారుడిగా అవతరించాను అని ఆ బాలుడు పార్వతీదేవితో పలికాడు. ఆ తర్వాత 11వ రోజు ఆ బాలునికి గణపతి అని నామకరణం చేశారు. ఋషులంతా వచ్చి ఆశీర్వదించి ఏ పనైనా ఆరంభించే సమయంలో నిన్ను స్మరిస్తే ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుంది అని వరమిచ్చారు. ब्रह्मांड धाके त्रिभुवनी सुरवर नर निशाचर त्या झाल्या परणी. जय देव जय श्री हनुमंता ओ स्वामी हनुमंता तुमचे नी प्रसादे न भीकृताता. जय देव तुम तुमली
पाताळे उठिला प्रतिशब्द थरथरिला धरणी धर्मानी न खेद कडकडीले पर्वत उदगण उच्छेद रामी रामदासा शक्तीचा बोध जय देव जय श्री हनुमंता हो स्वामी हनुमंता तुमचे मी प्रसादे न भिकृतांता जय देव कोटीच्या कोटी गगनी उडाला अचपल चंचल थोडा चढ घेऊन आला आला गेला आला कामा बहुताला वानर कटका चुटका लावूया गेला जय देव जय श्री बल भीमा हो स्वामी बल भीमा आरती ओ वाळू सुंदर गुण सीमा जय देव उत्कट भरते कुंभळ खळखळली सेना चळवळ करती त्याची तुलना दिसेना उदंड कीर्ती तेथे मन हे बैसेना दास म्हणे न कळे मोठा किसाना जय देव जय श्री बल भीमा हो स्वामी बल भीमा आरती ओ वाळू सुंदर गुण सीमा जय देव అష్ట వినాయక క్షేత్రాల్లో మరొక ప్రముఖ క్షేత్రం శ్రీ గిరిజాత్మజ గణపతి క్షేత్రం. ఇది లేణ్యాద్రి అని చెప్పబడే భవ్యమైన ప్రాంతంలో ఉన్నది ఈ క్షేత్రము. అద్రి అనగా పర్వతము, లేణి అనే మరాఠీ పదానికి అర్థం గుహ అని అర్థం. గుహలతో నిండినటువంటి భవ్యమైన పర్వతం కనుక లేణ్యాద్రి అని చెప్పబడుతున్నది. ఈ లేణ్యాద్రిపై ఉన్నటువంటి గణపతి యొక్క ప్రస్తావన కొన్ని మంత్రశాస్త్ర ప్రధానమైన వేద భాగాల్లో కనబడుతున్నది. అందుకు ఇది ప్రసిద్ధమైన సిద్ధక్షేత్రం. ఇది సిద్ధక్షేత్రం అంటే ఎక్కడ చేసిన ఆధ్యాత్మిక సాధన దివ్యంగాను మహత్తరంగాను శీఘ్రంగాను ఫలిస్తుందో ఆ క్షేత్రాన్ని సిద్ధక్షేత్రం అంటారు. ఒకప్పుడు మహాత్ములు వచ్చి తపస్సు చేయడం వల్ల సిద్ధక్షేత్రం అవుతుంది ఇది, లేదా సిద్ధక్షేత్రం కనుక వారు వచ్చి తపస్సు చేస్తారు. కొన్ని ప్రాంతాలకి స్వాభావిక శక్తి ఉంటుంది, కొన్ని తపస్సు చేత శక్తిని పొందుతాయి. అలాంటి రెండు రకాల శక్తులు ఉన్నటువంటి భవ్యక్షేత్రం ఇది. ఇక్కడ ఉన్నటువంటి గుహలే అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. అలాంటి గుహల్లో ఒకానొక గుహలో భగవానుడు స్వయంభువై వెలసి ఉన్నాడు. ఆ స్వయంభూమూర్తి శ్రీ గిరిజాత్మజుడు అని చెప్పబడుతున్నది. ఇక్కడున్న నది కుక్కుడి నది. ఈ నది భవ్యమైనటువంటి తీర్థము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్షేత్రములో పార్వతీదేవి సుమారు 12 ఏళ్లు తపస్సు చేసి గణపతిని సంతానంగా పొందిందిట. దీనికి సంబంధించి గణేశ పురాణంలో చక్కని ఇతివృత్తం ఉన్నది. గణపతి పార్వతీ పరమేశ్వరుడు తనయుడుగా పుట్టినవాడంటే అప్పటి నుంచే ఉన్నాడని లేదు. ఆయన సృష్టి ఆది నుంచి ఉన్నవాడు, ఎల్లవేళలా ఉండే పరబ్రహ్మ, ఓంకార స్వరూపుడు గనక ఓంకారం ఎప్పుడు ఉన్నది. ఆ ఓంకార తత్వమే 2 రూపములే శివపార్వతులుగా వచ్చినది. అదే ప్రకృతి పురుషాత్మక స్వరూపము. మళ్ళీ లీలగా ఆ కలిసినటువంటి ఏకస్వరూపంగా గణపతి వారికి తనయుడుగా వచ్చాడు. అందుకు ఓంకారాన్ని ఉపాసన చేస్తూ ఇక్కడ పార్వతీదేవి తపస్సు చేసినది. ఆమె అవలంబించినటువంటి వ్రతం కూడా పార్థివ గణపతి వ్రతం చేసినది అని మనకి శివపురాణం చెప్తున్నది. పవిత్రమైన కుక్కుడి నదీ తీరంలో ఒకవైపు తీర్థశక్తి, ఒకవైపు క్షేత్రశక్తి. జలానికి ప్రాధాన్యం ఉంటే దాన్ని తీర్థం అంటారు, నేలకు ప్రాధాన్యం ఉంటే క్షేత్రం అంటారు.
ఆ తీర్థక్షేత్ర శక్తులు రెండూ ఉంటూ ఇంకోవైపు సాక్షాత్ జగదంబ యొక్క తపశ్శక్తి ఇక్కడ కేంద్రీకృతమైనది. అదొక విశేషం. ఇలాగా ఆ పార్వతీ పరమేశ్వరుల ఏకరూపమైన గణపతి ఇక్కడ ఈ లేణ్యాద్రి యందు గిరిజాత్మజుననే పేరుతో వెలసి అనుగ్రహిస్తున్నాడు. అటువంటి పార్వతీ తనయునికి నమస్కరిస్తూ ఓఝర్ మహారాష్ట్రలోని నారాయణగావ్కు దగ్గరలోని లేణ్యాద్రికి 14 కిలోమీటర్ల దూరంలో, పూణేకు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని రోడ్డు మార్గం ద్వారానే చేరాలి. ఈ క్షేత్రం కుడ్డీ నది ఒడ్డున నెలకొని ఉంది. ఈ క్షేత్రంలో స్వామిని విఘ్నేశ్వరుడని, విఘ్నాళుడని పిలుస్తారు. స్వామివారు ఇక్కడ తూర్పు ముఖంగా ఉంటారు. తొండం ఎడమ వైపుకు తిరిగి సిద్ధి బుద్ధిలతో కలిసి మనకు దర్శనమిస్తారు. అష్ట వినాయక క్షేత్రాల్లో మరొక ప్రముఖ క్షేత్రం శ్రీ విఘ్నహర క్షేత్రం. ఇది విఘ్నేశ్వర క్షేత్రం అని కూడా వ్యవహరింపబడుతున్నది. విఘ్నహరుడు, విఘ్నకరుడు రెండూ కూడా విఘ్నేశ్వరుడే. ఈశ్వరుడు అంటే నియామకుడు అని అర్థం. విఘ్నములపై నియామక శక్తి కలవాడు గన ఈయన పేరు విఘ్నేశ్వరుడు. నియామకుడైన వాడు వాటిని ప్రయోగించగలడు, ఉపసంహరించగలడు, రెండూ చేయగలడు. అది విఘ్నాలను ప్రయోగించగలడు, విఘ్నాలను ఉపసంహరించగలడైన దేవుడు గనక ఈయన విఘ్నహరుడు, విఘ్నకరుడు, విఘ్నేశ్వరుడు అని చెప్పబడుతున్నాడు. అయితే ఈ విఘ్నహరుని సంబంధించి పురాణ కథ ప్రకారంగా అద్భుతమైన భావం ఒకటి ఉన్నది. ఒకప్పుడు అభినందనుడు అనేటువంటి చక్రవర్తి ఒకానొక యజ్ఞం చేసేట. ఆ యజ్ఞం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే ఏకంగా త్రిలోకాధిపత్యం స్వీకరించాలి అనే ఉద్దేశంతో యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం కానీ పండిందా త్రిలోకాల ఆధిపత్యం లభిస్తుంది. ఇది తెలిసిన ఇంద్రుడు యజ్ఞానికి ఎలాగైనా విఘ్నం కలిగించాలనుకున్నట్ట. ఎందువల్లంటే ముల్లోకాల్లో ఒక నియమం ఉన్నది. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎంతవరకు ఉండాలని నియమం. ఆ నియమం తప్పి ప్రవర్తిస్తే మాత్రం శిక్షించవలసిన అవసరం ఉన్నది. అది ఇంద్రుడి బాధ్యతే. అంతేగాని పదవి కాపాడుకోవడానికి ఇంద్రుడు చేసిన పని కాదు ఇది. విశ్వ నియమం కాపాడడానికి చేసినటువంటి పని ఇది. అందుకు ఇంద్రుడు ఏం చేశాడంటే యజ్ఞానికి విఘ్నం కలిగించాలని కాలుణ్ణి పిలిచాడు. అంటే కాలానికి ఎవరు అధిదేవతో అతన్ని పిలిచాడు. వెళ్ళి నువ్వు యజ్ఞానికి విఘ్నం కలిగించు అని చెప్పాడు. అప్పుడు ఆ కాలస్వరూపుడు వచ్చి ఈ యజ్ఞానికి విఘ్నం కలిగించడమే కాకుండా క్రమంగా తన శక్తిని భూమి యందు నిలిపి అన్ని మంచి పనులకు విఘ్నం కలిగించడం మొదలుపెట్టాట. అంటే కాసింత అవకాశం ఇస్తే దాన్ని సందు చేసుకుని మొత్తం దెబ్బతీయడం లాంటి పని చేశాడు ఈ కాలుడు. ఎందుకు పంపించాడో ఆ పని చేసి వెనక్కి రావచ్చుగా. అక్కడ తాక్కుండా మొత్తం భూమి యందు ఎవరు ఎక్కడ ఏ ధర్మకార్యాలు చేస్తున్నా విఘ్నం కలిగించడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కప్పుడు ఏదో తగలబడాలని మంట పెడితే అది అక్కడ తాక్కుండా పక్కకు కూడా ప్రయాణించినట్లుగా జరిగింది ఈ సంగతి అంతా. అప్పుడు దాన్ని నిగ్రహించవలసిన బాధ్యత ఏర్పడింది. అది యముని వల్ల కూడా కాలేదుట. తాను పంపిన కాలం తనకే ప్రమాదంగా మారింది ఇప్పుడు. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని శరణు వేడితే బ్రహ్మదేవుడు కూడా నా వల్ల కూడా కాదు ఇది, ప్రణవాధీశుడు గణాధీశుడైన గణపతిని మనందరం ఆశ్రయిద్దామని వారు ఆశ్రయించగా అప్పుడు గణపతి ఆవిర్భవించి అనుగ్రహం తన అధీనంలో పెట్టుకున్న విఘ్నేశ్వరుని యొక్క క్షేత్రం ఇది. ఈ విఘ్నేశ్వరుడికి వినాయక శబ్దానికి రెండిటికి ఉన్నట్టు విశేషం ఏంటి అంటే విగత నాయక వినాయక. ఆయనకెవడు నాయకుడు లేట, ఆయన అన్నిటికీ నాయకుట్ట. అందుకు వినాయక శబ్దానికి అదొక అర్థం. అదే విఘ్ననాయక వినాయక ఈ రెండు శబ్దములు చెప్తారు.
అలాగే విఘ్నేశ్వర శబ్దానికి అర్థాన్ని చెప్తూ బ్రహ్మ వివృత్తి పురాణం మరొక అర్థం చెప్పింది. విపత్తివాచకో విఘ్న నాయక ఖండనార్థక విపత్ఖండనకారకం నమామి విఘ్ననాయకం అన్నారు ఇక్కడ. అంటే విపత్తులకు విఘ్నం అని పేరు. ఆ విపత్తులను తొలగించేవాడు విఘ్ననాయకుడు. నాయక అంటే పాలకుడనే కాదుట, నాశక అని కూడా అర్థం ఉన్నది. ఆ నాశనం చేయగలిగే శక్తి ఆయనకుంది. అందుకే విపత్తులు అనగా ఆపదల్ని పోగొట్టే దేవుడు గనక విఘ్నహరుడు. ఇది రెండవ అర్థం. ఇక మూడవ అర్థాన్ని చెప్తున్నారు. విఘ్నము అంటే వివేకం ఘనంతి ఇది విఘ్నం. వివేకమును పోగొట్టునిది విఘ్నము అన్నాడు ఇక్కడ. అంటే అజ్ఞానము అని అర్థం. అలాంటి ఉన్న వివేకాన్ని దెబ్బతీసే ఏ అజ్ఞానం ఉన్నదో ఆ అజ్ఞానాన్ని పోగొట్టే దైవం గనక విఘ్నహరుడు, విఘ్నేశ్వరుడు. అందుకే బాల్యం నుంచి విఘ్నేశ్వరుని ఆరాధించడం అనే చేతనైతే వాడు వివేకవంతుడు అవుతాడు, జ్ఞాని అవుతాడు. అందుకనే చదువుకునే పిల్లలను కూడా గణపతి ఆరాధన చేయమంటారు. కోరిన విద్యలకల్లా నొజ్జవై ఉండడి పార్వతీ తనయ్య. అన్ని విద్యలకు గురువు గణపతి. అందుకు గురువుగా గణపతిని ఆశ్రయించినట్లయితే విద్యకు అవరోధమైనటువంటి అవివేకాన్ని ఆయన పోగొడుతున్నాడు. అందుకే అవివేక నాశకుడు, జ్ఞాన ప్రదాత, ఆపదలను పోగొట్టే విఘ్నహరునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ మహాగణేశ చరణారవిందార్పణం. మహారాష్ట్రలోని పూనా షిరిడి మార్గంలో ఉన్న రంజన్గాంలో సాక్షాత్తు పరమశివుడు ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడు మహాగణపతిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ క్షేత్రం అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. ఎంతో మహిమగల ఈ క్షేత్రంలో గణపతి ఆలయంలో కనపడుతున్న మూల విరాట్టు చాలా చిన్నగా ఉండి ఒక గూటిలో ఉంటుంది. పూర్వం ముష్కరుల దండయాత్రల నుండి కాపాడే ఉద్దేశంతో ఇలా ప్రసిద్ధి పొందిన రాజన్గావ్ ప్రాంతంలోని మహాగణపతి క్షేత్రం ఒకటి. ఇది పూనా నగరానికి 31 మైళ్ళ దూరంలో ఉన్నటువంటిది. ఈ మందిరం తూర్పుకి అభిముఖంగా ఉన్నటువంటి భవ్యమైన మందిరం. ఈ మందిర నిర్మాణంలోనే ఆనాటి ప్రాచీనులు ఒక గొప్ప ఔచిత్యాన్ని చూపించారు. ఇది నిర్మాణ కళా శిల్పంలో ఒక ప్రతిభ. అది ఉత్తరాయణ కాలంలో మధ్య సమయంలోనూ, అదేవిధంగా దక్షిణాయన కాలంలో మధ్య సమయంలోనూ సూర్యకిరణాలు నేరుగా మూర్తి మీద పడేటట్లుగా ఈ ఆలయ నిర్మాణం చేశారు. ఇక్కడ ఈ శ్రీమూర్తికి పేరు మహాగణపతి. మహోత్కట క్షేత్రం అని కూడా పేరు. గణపతి యొక్క స్వరూపాల్లో మహోత్కట గణపతి అనొక స్వరూపం ఉన్నది. మహా ఉత్కట. ఉత్కట అంటే అన్నిటినీ మించి, ఉత్కృష్ట అనే శబ్దం నుంచే వచ్చింది ఉత్కటం అనేది. అంటే అన్నిటికంటే గొప్పగా ఉన్నదాన్ని ఉత్కటము అంటారు. ఉత్తనగా ఉత్కృష్టమైనది, గొప్పది. మహా అన్న అదే అర్థం. అందుకే మహా ఉత్కట అంటే అన్ని విధాలా గొప్పదైనది, శ్రేష్టమైనది అయినటువంటి గణపతి యొక్క స్వరూపము. ఈ మహోత్కటావతారం గురించి మనకి గణేశ పురాణంలోని, ముద్గల పురాణంలోని, ఇతర స్కాంద పురాణాది విషయాల్లో కూడా చెప్పబడుతున్నది. ఆ మహోత్కటమైన స్వరూపము ఏదో అదే మహాగణపతి. ఆ మహాన్ శబ్దమే సర్వశ్రేష్ఠత్వాన్ని చెప్తున్నది. ఆది గణపతి మూర్తినే మహాగణపతి అంటారు. ఈ మహాగణపతి యొక్క విశేషం ఏమిటంటే ఇతడు పార్వతీ పరమేశ్వరులకు తనయుడుగానో లేదా ఫలానా సందర్భంలో ఒక అవతారంగా వచ్చిన వాడునో చెప్పడానికి వీలు లేకుండా ఈ సృష్టి అంతటికి ఆది అయి కేవల ప్రణవ చైతన్యమై ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం గనుకనే మహాగణపతి శబ్దం అటు వ్యవహరింపబడుతున్నది. ఈ మహాగణపతి తత్వాన్ని శ్రీ విద్యలో కూడా గొప్పగా ఆవిష్కరిస్తున్నారు. సర్వదేవతల యొక్క సమైక్య స్వరూపమే ఈ గణపతి. దీని గురించి వర్ణంలో బీజాపూర గదీక్షు కర్మకరుజా చక్రాబ్జ పాశోత్పల హురియగ్ర స్వవిశాన రత్నకలశ ప్రోజ్జత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద అని వర్ణించారు. पूजा करे पूजितो महागणपतीला सूर्य ही पूजा करे पूजितो महागणपतीला रांजण गावी मणिपुरी मूर्ती मोहरी भक्ताला रांजण गावी मणिपुरी मूर्ती मोहरी भक्ताला देवालाच्या पाहुन चित्ता आनंदाने भरू देवालाच्या पाहुन चित्ता आनंदाने भरू शक्ती लाभुनी भवसागर हा क्षणात आपण करू क्षणात आपण करू महागणपती स्मरूया चित्ती महागणपती स्मरूया चित्ती जीवन सफल करू
शक्ती लाभुनी भवसागरमा क्षणात आपण करू क्षणात आपण राजा तुला वंदना विघ्नराजा तुला वंदना विघ्नराजा तुला वंदना तुझ्या कृपेने भक्तजनांच्या तुझ्या कृपेने भक्तजनांच्या सफल होती कामना सफल होती कामना विघ्नराजा तुला वंदना विघ्नराजा तुला वंदना विघ्नराजा तुला वंदना సర్వదేవపతిగా సర్వదేవతాత్మకుడిగా ఈ భవ్య క్షేత్రంలో మహాగణపతి యొక్క తత్వం ఆవిష్కరింపబడుతున్నది. ఆ కారణం చేతనే ఇక్కడ అనేక మంది మహర్షులు ఆశ్రయించి తమ తమ సాధనని సిద్ధింపజేసుకుంటున్నారు. అటువంటి భవ్యమైన ఈ మహాగణపతి స్వరూపానికి నమస్కరిస్తూ స్వస్తి.